చాలా చీప్గా అనుని 8 లక్షల రూపాయలు బేరం పెట్టాడు. మన ఊరుకుంటామా చాలా తెలివిగా 20 లక్షలకు దుబాయ్ సెట్ బేరం సెట్ చేశాను. బయటికి నేను వెళ్తాను కానీ బాసు, నువ్వు ఈ డబ్బు తీసుకుని వెళ్ళిపో. అనుని నేను పెళ్లి చేసుకుంటాను. ఏం కూర్చోవురా, కొడతావా? కొట్టు. సరే సరే, ఆ డబ్బు నేనే తీసుకుంటాను. అనుని నువ్వే పెళ్లి చేసుకో, కానీ ఒక్క రాత్రికి మాత్రం ఆ దుబాయ్ సైడ్ పంపించు. బాగా కొట్టు. చూడు బదులు, మొట్టమొదట అను నన్ను ప్రేమించింది, నేను జైలుకి వెళ్ళినప్పుడు నిన్ను ప్రేమించింది, రేపు మరొకటి. చూడు, ఆడదాని మనసు పుష్పక విమానం లాంటి బ్రదరు, ఎక్కే కొద్దీ చోటు ఉంటుంది, ఎంతమందికైనా చోటు ఉంటుంది. ఒక్క మాట మాట్లాడామంటే చెప్పేస్తాను. అలాగా ఇప్పుడే వస్తున్నా, ఇప్పుడే వస్తా. మళ్ళీ వస్తాను, నీ సంగతి చెప్తాడు. టైం వచ్చినప్పుడు చెప్పినట్టు ఆహా, అలా జరిగిందా? హలో మేడం గారు, ఈ శ్రీరాముని ఎవరో కొట్టి హాస్పిటల్లో పడేశారట. దుబాయ్ చేపించి 20 లక్షలు కూడా ఇవ్వాలనుకున్నాడు. వినాలా? పెళ్లి చేసుకుంటాడట. పెళ్లి పాపం ఇందిగా పెళ్లి. నా శీలానికి వెల కడతావా నువ్వు? ఇవాళ వరకు నెలలో వరకు అయినా నేను ప్రేమించాను, నీ మీద నాకు ప్రేమ ఉండేది. కానీ ఈ క్షణంలో నువ్వంటే నాకు అసహ్యం కలుగుతుంది. నీ మీద నాకు ప్రేమ లేదు. దేవుడు మనిషిని చంపేస్తావా? నిన్ను పోరాడి కుక్కనట్టు పడుతుంటే తిరిగి నువ్వు మాగడిగా ఎందుకు పడుతున్నావురా? మర్యాద బయటికి పో. ఏమిటి మర్యాద? అమ్మమ్మమ్మమ్మమ్మ, ఎవడో కన్న కూతురిని తీసుకొచ్చి నీ కూతురని చెప్పుకునే నువ్వు నాకు మర్యాద గురించి చెప్తున్నావా? పేరు పేరు చూపిస్తే కొనికేస్తాను. చూడు, నువ్వేం చేసినా సరే నా మనసు
మనసు నిండా శ్రీరాముని నిండి ఉన్నాడు. నా మనసును మార్చాలని నువ్వు ఎంత ప్రయత్నించినా సరే అస్సలు మార్చలేవు. ఏం చేసుకుంటావో చేసుకో. పోరా. ఆగు. నీ మనసంతా వాడవంటే నేనేం చేయను. కానీ చివరిసారిగా నాకు చిన్న కోరిక, పెళ్లి మాత్రం వాడినే చేసుకో, కానీ ఆ మొదటి రాత్రి మాత్రం నాకు ఇచ్చే. అందరూ కొట్టేవాళ్ళే, నేను కొడితే ఒక గుయ్యం అంటది. చేయించవే. ఆలోచించుకో. పెళ్లి కావాలా, శోభనం కావాలా, వాడు కావాలా, నేను కావాలా? ఇదే నిర్ణయం. వీడేంటి నా శీలానికి ఇంత పరీక్ష పెట్టాడని మీ బాబు కొడుతులిద్దరు ఈ ముందు తాగేస్తారేమో. ఆడది మోసం చేయొచ్చు కానీ మందు కొట్టకూడదు. ఆలోచించుకో. ఎందుకు ఏడుస్తున్నావు? సడన్ గా ఫోన్ వస్తే వెళ్ళాను. వంటకాయ ఏదో జరిగిందంటే ఫోన్ వచ్చింది. దారిలో కొంతమంది దుండగులు నన్ను అటాక్ చేశారు. ఇదంతా రాజాగాడి పనే. రాసుకెళ్ళాడు. ఎందుకు భయపడుతున్నావు? వాడు ఏమైనా అన్నాడా? వాడు ఏమన్నా చేస్తాడని భయపడుతున్నావా? ఇంతవరకు నీ ముఖం చూసి వదిలేశాను. ఈసారి కానీ వాడు మన జోడికి వస్తే వాడి అంతు చూస్తాను. నిన్ను పెళ్లి చేసుకోవడం నాకే ఇష్టం. కానీ కానీ ఇంత తొందర ఎందుకు? ఇంకా 4 రోజులు రాదు. లేదు, నాకు టైం లేదు. వెంటనే వెంటనే దాని నా మెడలో భజంత్రీలు తాళి కట్టడానికి మనసున్నాడు, అక్షింతలు వేయడానికి మనసొద్దు. నువ్వు భలే కిలాడివి అను. ఒక్కరోజు గ్యాప్ ఇస్తే నేను ఎక్కడ దూరిపోతావునని ఏకంగా తాలిసిని పెట్టేశావే. ఇక్కడ వీణి అక్కడ అలా చేస్తే నువ్వు ఇక్కడ ఇలా చేస్తావని చిన్న జగ్గిచ్చా. ఇన్నాళ్ళు నువ్వు ఏం చేసినా ఎందుకు సర్దుకుపోయావో తెలుసా? నేను ప్రేమించిన ఆమెని ఒకప్పుడు నువ్వు ప్రేమించావని. లేకపోతే నిన్ను ఇక్కడ ఏం చేసావని తెలుసా? అదే కారణం సార్ నేను చెప్తున్నాను. ఒక్క 5 నిమిషాలు కళ్ళు మూసుకో, ఆ తాళిని నేను కట్టేస్తాను. నాను నా కాకుండా పోవడానికి నేను ఒక ముగ్గురులో నేను చంపేస్తేనే కానీ అను నాకు దక్కదు.
రాక్షసుడు కాదమ్మా, దేవుడు. దేవుడు కూడా ఒకప్పుడు అవతారాలు మార్చవలసి వచ్చింది, ఒక పండరైన మారవలసి వచ్చింది. ఎన్నో అవాంతరాలు ఎదిరించి తన కన్న తండ్రిని కూడా వదిలేసి నీ మీద ఆశతో నీ దగ్గరికి వచ్చాడమ్మా రాజా. అవునమ్మా, నీ మనసులో వేరే ఒకరికి చోటు ఇచ్చేవని కుమిలిపోయాడమ్మా, కుమిలిపోయాడు. తను దూరం అవ్వడం కోసం అనుక్షణం నీకు నరకం చూపిస్తూ క్షణక్షణం అతను నరకం ఆరంభించాడమ్మా. నువ్వు ఇందాక అన్నావే ఏ గంటలో చూపిస్తావని, ఇక నీ కంటికి కనిపించడమ్మా, నీ కంటికి కనిపించడు, నీ జీవితంలోకే రాడమ్మా. క్రీస్తులు సందువల్ నాగరాజు గారు సిఎన్ఆర్ ఆర్ట్స్ మీద ఆడటం జరిగింది. ఈ నాటకానికి రచనా దర్శకత్వం కట్టా శ్రీను, అలాగే నటన పర్యవేక్షణ నేను చేయడం జరిగింది. అలాగే ఈ నాటకానికి శ్రీరామ్ వ్యాసం అదే పసల ప్రకాశరావు గారు, అలాగే జనసేన నాయకులు కోలా వీరబాబు, అలాగే ఊర నాని గారు చేసినకండి, అలాగే కాను లచ్చబాబు గారు, అలాగే మా ఈ నాటకానికి ఆర్గనైజింగ్ గురు బాలాజీ గురువు గారు, పంతులు గారు, అలాగే సూర్యుడు దొరబాబు, అలాగే మా తోట నాగేంద్ర, వాడు చాలా కష్టపడ్డాడు నాగేంద్ర, అలాగే మా బావ మా కమిటీ మెంబర్ కోరికన్ రామకృష్ణ గారు, కోరికన్ రామకృష్ణ రావు స్టేజ్ మీదకి, సరే శ్రీరామ్. హలో ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇంతవరకు మా ఈ ప్రోగ్రాన్ని చూసి జయప్రదం చేసినందుకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను ఇదివరకు చాలా నాటకాలు వేసాను, కానీ 4 సంవత్సరాల నుంచి మళ్ళీ కంటిన్యూగా మా బాగా డైరెక్షన్లో చేస్తున్నాను. అయితే అన్ని రకాల వేషాలు చేస్తున్నాను. హీరోగా నా చేత హీరో చేస్తాను, డ్యాన్స్ చేస్తాను, మాగశ్రీను కట్టశ్రీను అనుకుంటే తిరుమలలో ప్రజలందరూ కూడా ఈ ముసలోడికి డ్యాన్స్ లేటని చెప్పి అనుకుంటారని కొంతమంది అన్నారు. పర్వాలేదు ఆడు చేస్తాడని చెప్పి కొంతమంది అని నా చేత బలవంతంగా ఈ నాటకం చేశారు. మరి బాగా చేశాను అనుకుంటున్నారు, బాగోలేదు అనుకుంటున్నారు, దయచేసి తప్పునంటే క్షమించాలని కోరుతున్నాను. తర్వాత ఈ నాటకం శ్రీరామ్ క్యారెక్టర్ పండు గారికి రాజు గారు ప్రైజ్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అలాగే సెకండ్ క్యారెక్టర్ కట్ట శ్రీనివాసు, రచయిత డైరెక్టర్ ఈ నాటకానికి. వాడు పండు సూది బాబు గారిని మెమెంట్ ఇవ్వాల్సింది కూర్చున్నాం. అలాగే చలపతి క్యారెక్టర్ బంజల్ సూరిబాబు, నాని గారిని మెమెంట్ ఇవ్వాల్సింది కూర్చున్నాం. అలాగే అను అనకాపల్లి జయ, మేము రమణ గారి పాపం ఆవిడ చెయ్యాలి, తిరుమలలో నాటకం చేయాలి, నా డైరెక్షన్ అంటే ఎంత ఒప్పుకుంది, చేసింది, అద్భుతంగా చేసింది. ఆమె కూడా స్టేజ్ మీద రావాలి. పందిరి సూరిబాబు చలపతి కుమారాజా క్యారెక్టర్గా నేను చేయడం జరిగింది. కుమారాజా క్యారెక్టర్ మాగా శ్రీని గారికి, కోలా ఈరబాబు, సూతి బాబులు గారు, అలాగే మా గురువు గారు
ఆహ్వానం మన్నించి మా అన్నయ్య ఎఫ్కే పాలెం వచ్చాడు. తప్పకుండా అన్నయ్య స్టేజ్ మీదకి రావాలి. అన్నయ్యకి మా గురువు గారు పంతులు గారు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. హలో అలాగే మా గురువు గారికి కూడా అయిపోయింది ఇవాళ మూమెంట్ ఒకటి ఇవ్వాలని కోరుకుంటున్నాం. తీసుకుని ప్రజెంటేషన్ ఇస్తున్నారు. అవి తీసుకుంటూ ఎక్కడున్నారా? హలో అలాగే మాకు ఈ నానాజీ గారు ప్రతి నాటకం కూడా ఇటు సహసహకారం అందిస్తూ ఉంటాడు. వీరికి సత్కరించుకుంటూ కూర్చున్నాం. అలాగే మా లక్ష్మణ్ కూడా ఇమ్మవలసిన కూర్చున్నాం. ఏమండి నాటకం చేయకపోయినా కూడా మా బాబు కానూరు లచ్చబాబు ఎప్పుడూ మాకు వెన్నంటే ఉంటూ ఆయన సహాయం చేస్తూనే ఉంటాడు. అలాగే ఆర్గాన్ గారు మురళి గారు కూడా స్టేజ్ మీదకి రావాలి. విజయనగరం ఆయన బాణీలు చాలా అందంగా చేస్తారని ఓతండి నమస్కారం నాటకాన్ని తీసుకొచ్చాం. ఆయన ఇంటికి ఇద్దాం. మళ్ళీ ఆయనే కావాలని కోరుకున్నాం ఈ నాటకానికి. తిరుమల గ్రామ ప్రజలకు కావ్యేశ్వ నాటకం రమ్యం అన్నాడు కాళిదాసు. ఒక మహత్తరమైన కావ్యం కంటే కూడా చక్కటి నాటకం గొప్పది. అలాగే మరి తక్కువ టైంలో మంచి ప్రదర్శన ఇచ్చారనుకుంటున్నాం. కారణం ఏంటంటే ప్రేక్షకులందరూ కూడా కదలలేదు. అలాగే మంచి నటులు ఉన్నటువంటి గ్రామం నాటకాన్ని క్వాలిటీగా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే చాలా బాగుంటుంది. ఏ నాటకమైనా తక్కువ టైంలో మంచి ప్రదర్శన ఇవ్వగలిగారు. ఈ నాటకాన్ని పరిణితి చెందేలాగా ఇంకా చేయగలిగితే ఓ 10 ప్రదర్శనలు పడతాయి. చెబుతులు కావచ్చు, దర్శకులు కావచ్చు. దయచేసి ఆర్టిస్టులు వదలకుండా ఉంటే ఒక 5-6 ప్రదర్శనలు తిరుమల బ్యానర్ మీద సిఎన్ఆర్ ఆర్ట్స్ మీద ఆడడానికి ప్రయత్నం చేయమని కోరుతూ అందరికీ నమస్కారం. ఇంతవరకు ఈ నాటకాన్ని తిలగించినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే రేపు రాత్రికి రుణానుబంధం అనే నాటకం కూడా ప్రదర్శన పడుతుంది. అలాగే ఇంకొక 2 నాటకాలు ఉన్నాయి. మేము 7 నాటకాలు అనుకున్నాం. అందులో 2 మిస్ అవుతున్నట్టున్నాయి. 5 నాటకాలు కంపల్సరీ ఈ సంవత్సరం పడతాయి. నెక్స్ట్ ఇయర్ ఇంచుమించు 10 నాటకాలు 15 నాటకాలను ఆడించడానికి కూడా మా నేరేలమ్మ ఉత్సవ కమిటీ కూడా మేము నిర్ణయం తీసుకున్నాం. అంటే ఉత్సాహవంతులు యాక్టర్లు సినిమాల్లో ఎంతోమంది కుర్రాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఒక నెల 20 రోజులు ముందు నుంచి తీస్తే బాగా చేయగలరు. ఎందుకంటే ఇప్పుడు మన ఎలక్షన్ టైం గురించి కొంత టైం అనుకూలంగా లేక నాటకాలు పడకపోవడం, లాస్ట్ ఇయర్ అన్ని కొన్ని ఇబ్బందుల కారణంగా కూడా మనం చేయలేకపోయాం. కాబట్టి నెక్స్ట్ ఇయర్ ముందుగా మీ అందరికి భరోసా ఇస్తాం. నాటకాలు తీసుకుని సరదాగా ఆడదాం. ఒక 10 రోజులు మన ఊళ్ళో సరదాగా ఉంటుంది. ఆ అమ్మ దయ వల్ల ఇవాళ వర్షం పడతానుకున్నాం, ఆగిపోయింది.